ప్రియమైన దేవుని పిల్లలారా, ఈరోజు మనము దేవుల్లో బ్రతుకుతున్నప్పుడు నిందలనేది సహజం. ఎవరైనా నిన్ను నిందిస్తున్నారా, అవమానపరుస్తున్నారా, హేళన చేస్తున్నారా, అలాంటప్పుడు నువ్వు ఎలా ఉండాలో తెలుసా? నీవు దాడి చేయకూడదు, ప్రతి దాడి చేయకూడదు. మరి యేసుక్రీస్తును కూడా అవమానపరిచారు. ఆయన ఎలా స్వీకరించాడో చూద్దామా? మార్క్స్ వార్త 15:15. ఆయనకు ఓదారంగు వస్త్రము తొడిగించి కొండ్ల కిరీటమును ఆయనకు తల మీద పెట్టి, యూదుల రాజా నీకు శుభమని చెప్పి ఆయనకు వందనములు చేయసాగిరి. మరియు రెల్లుతో ఆయనకు తల మీద కొట్టి ఆయన మీద ఉమ్మి వేసి మోకాలుని ఆయనకు నమస్కారము చేసిరి. వారు ఆయనను అపహసించిన తరువాత ఆయన మీదనున్న ఓదారంగు వస్త్రము తీసివేసి ఆయన బట్టలు ఆయనకు తొడిగి ఆయనను సిలువ వేటుకు తీసుకొని పోయిరి. ఓదారంగు అంటే యేసుక్రీస్తు ఏం చెప్పాడు తన భూమి మీద బ్రతికి ఉన్నప్పుడు? నువ్వు యూదులకు రాజు అంటే అవునన్నాడు. దాన్ని ఎప్పుడు గుర్తు చేస్తున్నారు? హేళన చేస్తున్నారు. ఆయనకి ఓదారంగు అంటే రాజులు ధరించే వస్త్రములేసి ఆయనకి హేళన చేస్తున్నారు, ఉమ్మివేసి అవమానపరుస్తున్నారు. ఈరోజు దేవుని కోసం బ్రతుకుతున్నప్పుడు నువ్వు కూడా నీకు హేళనలు, అవమానాలు, నిందలు, బాధలు అన్నీ వస్తే నువ్వు స్వీకరించు. నువ్వు ప్రతిదాడి చేస్తే దేవుడు ఏమంటాడో తెలుసా? ఓహో, నీవు నిర్ణయం తీసుకుంటున్నావా అని ఆయన ఆలోచిస్తాడు. అది దేవునికి విడిచిపెట్టావనుకో, ఆయన చూసుకుంటాడు. నా ప్రియమైన దేవుని పిల్లలారా,